ఇదిగో ఇది పట్టుకో. ఏంటిది? ఈ మాత్ర వేసుకున్నావు అంటే డేట్స్ నార్మల్ అవుతాయట. ఎవరు చెప్పారు? హాయ్. వాడికి తెలుసా? నాకేం తెలీదు. ఎందుకురా అందరి ముందు నా పరువు తీస్తున్నావు? వాడు నా గురించి ఏమనుకుంటాడు? ఇప్పుడు వాడు నీ గురించి ఏమనుకుంటాడు అనేది ముఖ్యమా? ముందు నీ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేసుకోవాలో అది చూడు. ఏంటి నా ప్రాబ్లమా? ఇలా చూడు రమ్య, సీనియర్ కి తెలిసిన డాక్టర్ని అడిగి ఈ టాబ్లెట్ తీసుకొచ్చాం. ఈ టాబ్లెట్ వేసుకో, అంతా నార్మల్ అయిపోతుంది. నువ్వు ఇంతకు ముందర లేవు ప్రభు. హలో, ఆ టాబ్లెట్ ఆఫ్టర్ ఫుడ్ వేసుకో. ఆ టాబ్లెట్ నువ్వు వేసుకోకపోతే ఊరంతా నిన్ను ఉమ్మేస్తారు. అందులో నేను ఒకడిని. రే, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సీనియర్, ఏదో తప్పు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. తప్పే చేస్తున్నావు రా, కానీ డాక్టర్ని అడిగి కరెక్ట్ గా చేస్తున్నావు. నువ్వేం భయపడకు, నేను తోడుగా ఉన్నానుగా. అదిగో ఫోన్ రింగ్ అవుతుంది. నీకు మంచి టైం స్టార్ట్ అయిందిరా. బండి ఆ పక్కన ఆపు, ఫోన్ మాట్లాడి వెళ్దాం. డాక్టరే, గుడ్ ఈవినింగ్ డాక్టర్. చెప్పండి డాక్టర్. నేను చెప్పిన టాబ్లెట్ తీసుకెళ్ళిచ్చారా? ఓ తీసుకెళ్ళి ఇచ్చాను డాక్టర్. 5 mg దొరికింది కదా? అది మాత్రం దొరకలేదు. 30 mg ఉంటే తీసేసుకున్నాం. 30 mg? అవును డాక్టర్. అమ్మాయికి 20 ఏళ్ళని చెప్పారు కదా? అవును. 20 ఏళ్ళ అమ్మాయి ఆ టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది? హెవీ బ్లీడింగ్ అయ్యి ఫిట్స్ వస్తాయి. అంటే అలా వేసుకుంటే మూర్ఛ చచ్చిపోతుందా? ఫుల్ చచ్చిపోతుందా? ఇంకేంటయ్యా? చచ్చిపోతుందా? ఎవరు? 30 mg ఎవరు? చచ్చిపోక ఏం చేస్తుందా? పోలీస్ కేసు అయితే నాకు సంబంధం లేదు. పోలీస్ గిల్స్ అంటావేంటి డాక్టర్? హలో హలో, ఏమైందయ్యా? ముందే చెప్పు. ముందు తనకు ఫోన్ చేసి ఆ మాత్ర వేసుకోవద్దని చెప్పు సీనియర్. నేను చెప్పేది విను, ఆ మాత్ర వేసుకోవద్దని చెప్పు. ఏమైందో చెప్పయ్యా. రమ్య మాత్ర వేసుకుంటే హెవీ బ్లీడింగ్ చనిపోతుందట. ఏమంటున్నావు? నేను కాదురా, డాక్టర్ చెప్పాడు. ఫోన్ చేయి. సీనియర్ 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 సీనియర్. రే, కంగారులో నా నంబర్ కి చేస్తున్నావు. రమ్యకి చెయ్యి. రమ్య రమ్య రమ్య. హలో డాక్టర్. హలో, ఎవరు? డాక్టర్ గారు లేరా? డాక్టర్ గారు బాత్రూమ్ కు వెళ్ళారు. ఏం చెప్పండి? ఆయన అక్కడే ఉండమనండి, పోలీసులతో వస్తున్నాం. ఎవరది? ఫోన్ పెట్టవే, మేము వస్తున్నాం. రేయ్, తీయట్లేదు సీనియర్. తీయనప్పుడు ఎంత టైం వేస్ట్ పడింది. అయ్యో, ఇప్పుడే మ్యాచ్ ఆడదాం అనుకున్నాను. పైకి వెళ్ళి చెప్పరా. ఏంటి నేనా? నేను హౌస్ ఓనర్ కొడుకుని ఇంట్లో అందరికీ తెలుసు. నేను వెళ్తే ప్రాబ్లం సరే, అయితే నేను వెళ్ళి చెప్పొస్తా. ఆగు ఆగు, వాడు నా తల తెరిస్తే ఏం చెప్తావా? మాత్రం వేసుకుంటే మీ అమ్మాయి చస్తుంది. జ్యూస్ లో మాట్లాడకయ్యా. పోయింది, అయిపోయింది అయిపోయింది. స్ట్రీట్ లోకి వస్తున్నప్పుడు అంబులెన్స్ సౌండ్ వినపడింది. రమ్యను హాస్పిటల్ అడ్మిట్ చేస్తుంటారు. నాకు తెలుసు. ఫేస్బుక్, ట్విట్టర్, లైవ్ అన్నిట్లోనూ మనమేనయ్యా. జీవితాంతం జైల్లోనే ఉండాలి. ఎవర్రా జైలుకి వెళ్ళేది? నువ్వే జైలుకి వెళ్తావు. కదా ఫస్ట్ అక్యూస్ నువ్వే. రే, ఏంట్రా మాట? అవును, నువ్వు చేసిన పనికి సంకెక్కించుకోమంటావా? పోయింది. నీ మాటలు వింటే నాకు ఇప్పుడే గుండె నొప్పి వచ్చేలా ఉంది. అవును, గుండె ఏమన్నా? అదే గుండె నొప్పి వచ్చేలా ఉంది అన్నాను. గుండె నొప్పి వచ్చిందా? గుండె నొప్పి వచ్చేలా ఉంది అన్నాను. గుండె నొప్పి వచ్చింది కాదురా, గుండె నొప్పి వచ్చేలా ఉంది అన్న. ఏం చేస్తున్నావు? కూర్చోలేదంటే ఇప్పేస్తాను. ఉండరా బాబు, కూర్చుంటాను. ఇలా పడుకో. చేతులు పైకి పెట్టు. ఐఎమ్ సారీ సీనియర్. అయ్యో 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 సీనియర్ సార్ అందరూ రండి రండి. సీరియస్ రండి. సీనియర్ అయ్యో అయ్యో రండి. పైలట్ రమ్య అమ్మాలన్న త్వరగా రండి రండి. సీనియర్ బాగా యాక్షన్ సీరియల్ లేదంటే ఇంకా 2 తొక్కులు తొక్కుతాను. సీరియస్ సీరియస్. అయ్యో ఆ సీనియర్ కాంటాక్ట్ వచ్చిందే. అయ్యో, వెళ్ళిపోయినట్టున్నాడు. ఇక మీద వీడి సహవాసమే మనకొద్దు. వెంటనే ఏంట్రా శవపేటికని చూసినట్టు చూస్తున్నారు? గుండె నొప్పి అయ్యా. నొక్కరా. గుండె నొక్కరా. గుండె క్లియర్ గా చెప్పరా. రే మామ, అలా నొక్కుతూనే ఉండు. నేను యూట్యూబ్ లైవ్ ఆన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఒకరు గుండె నొప్పితో బాధపడుతున్నారు. లైక్ చేయండి. అన్నా, ఏం లక్కన అనేది ఒకేసారి 2000 మంది చూస్తున్నారు. వేసుకోకు. ఏమైంది? హార్ట్ అటాక్ తాతయ్య. హార్ట్ అటాక్? అవును. అవును. ఇక్కడ ఎవరైనా హార్ట్ పేషెంట్ ఉన్నారా? ఎవరు లేరా? నిజం చెప్పండి, ఎవరు లేరా? అందుకనే ఒక హార్ట్ పేషెంట్ పక్కన ఉండాలనేది. ఇప్పుడు చూడండి, 5 నిమిషాల్లో ఈ హార్ట్ అటాక్ ఎలా పోగొడతాను. పట్టుకో. అలా కాస్త పైకెత్తండి. నీళ్లు తండి. ఇదిగో. ఏం చేయబోతున్నావు? ఎవరు తెరు? బాగా తెరు. మింగు మింగు. అయ్యో, మాత్ర మారిపోయింది. మాత్ర మారిపోయిందయ్యా. ఇక్కడ కూడా మారిపోయిందా? అవును. ఏం మాత్ర అది? అది పోతే పోయిందిలే, వదిలే. చెప్పరా. నయాగర మాత్రం తెచ్చాను, పొరపాటున దాన్ని ఇచ్చేసాను వీడికి. దాన్ని నువ్వు మింగి చావరా.